ఆచి చికెన్ మసాలా. రాజమండ్రిలో మెడికో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మెడికో డాక్టర్ ప్రియాంకను కారుతో వ్యక్తి ఢీకొట్టాడు. ఆ ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో మద్యం దుకాణాలు విచ్చలవిడిగా మారడం, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు లేకపోవడం వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయని విద్యావేత్తలు తెలిపారు. బ్రాందీ షాపుల కన్నా లైసెన్స్ తీసుకోండి. ఎందుకంటే బ్రాందీ షాప్కి వచ్చినాడు ఓ మందు బాటలు కొనుక్కుంటాడు, నిబ్బ కొనుక్కుంటాడు, జేబులో పెట్టుకుని ఇందులో పెట్టుకుని పోయి ఇంటికాడ తాగుతాడు, లేదా అక్కడ తాగుతాడు. ఇప్పుడు అలా కాదు, బ్రాందీ షాప్ పక్కనే బార్లు ఉంటే అక్కడే తాగేస్తాడు. తాగేసిన వాడు అక్కడికి వెళ్తాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్ లోనే డ్రైవ్ చేస్తున్నాడు. కార్ డ్రైవ్ చేసినా, మోటార్ సైకిల్ డ్రైవ్ చేసినా డ్రంక్ అండ్ డ్రైవ్. పోలీసులు అంటారు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టేసుకుంటున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకుంటే బెనిఫిట్ అయ్యేది ఎవరో ఈ రాజమండ్రి ప్రజలకు అందరికీ తెలుసు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కనుక ఎవరైనా పట్టుకుంటే బెనిఫిట్ అయ్యేవారు ఎవరు అనేది విషయం మరి అందరికీ కూడా తెలుసు. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోకి రావాల్సిన అవసరం ఉంది. మీరు బ్రాందీ షాపులు ఒకటే రన్ చేయండి. 100 బ్రాందీ షాపులకు లైసెన్స్ ఇచ్చారు అనుకోండి కదా, 200 షాపులు కావండి మీకు చాలా పోతే. అటు కొనుక్కుంటాడు, పోతాడు, ఇంటికాడ తాగుతాడు. అంతేగాని తాగేసి రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా గంజాయి. రాజమండ్రిలో గోదావరి స్టేషన్కి రాత్రి 11:30, 12 రండి, గంజాయి బ్యాచ్ ఉంటారు. ఏమండి ఏం చేయమంటారు అని అన్ని చోట్ల. ఇప్పుడు క్వారీ మీద ఇప్పుడు మెయిన్ ఎక్కడంటే సింహాచల్ నగర్ అంతా కూడా వ్యభిచారం, గంజాయి ర్యాకెట్లు రన్ అవుతున్నాయి. అలాగే శాటిలైట్ సిటీ అక్కడ కూడా అయ్యే రన్ అవుతున్నాయి. ఈ అబ్జార్ ర్యాకెట్లు గాని, గంజాయి ర్యాకెట్లు గాని ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి. వీటిలన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి. మనం ఈ రకంగా ఇన్ని జరుగుతున్నాయని తెలిసిన తర్వాత రాజమండ్రి పుష్కరాలకి స్నానం చేయడానికి ఎవడైనా వస్తాడా? అంతా పోసేసి మీకు చాలా జూలై 23వ తారీఖు నుంచి పుష్కరాలు, ఎవడు రాడు. ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం వారు తక్షణం దీని మీద యాక్షన్ తీసుకుని అమ్మాయికి న్యాయం చేయాలి. బ్రాందీ షాపుల కన్నా లైసెన్స్ తీసుకోండి. ఎందుకంటే బ్రాందీ షాప్కి వచ్చినాడు ఓ మందు బాటలు కొనుక్కుంటాడు, నిబ్బ కొనుక్కుంటాడు, జేబులో పెట్టుకుని